పుష్ప 2 చిత్ర ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై నమోదైన కేసులో అల్లు అర్జున్ను పోలీసులు అరెస్టు చేశారు. నిన్న ఢిల్లీలో పుష్ప 2 సక్సెస్ మీట్ ముగించుకొని హైదరాబాద్ వచ్చిన అల్లు అర్జున్ను ఇంటి వద్ద కుటుంబ సభ్యుల సమక్షంలో అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ను విచారించిన అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం నాంపల్లి కోర్టులో 9వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కోర్టు హాలులో జనం ఎక్కువగా ఉండడంతో జడ్జి ఛాంబర్కు అర్జున్ను తరలించారు. ఇదిలా ఉండగా మరోవైపు అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్పై కాసేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు తీర్పు వచ్చాకే నాంపల్లి కోర్టు రిమాండ్పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఈ నెల 4న రాత్రి సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పి మహిళ పడిపోగా అభిమానుల తొక్కిసలాటలో ఆమె మృతి చెందింది. రేవతి కుమారుడికి తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో అల్లు అర్జున్ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. BNS 105, 118 సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. సంధ్య థియేటర్ యాజమాన్యం పైన వివిధ సెక్షన్ల కింద కేసును నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. తనపై నమోదైన కేసు విషయంపై అల్లు అర్జున్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. కేసును కొట్టేయాలని క్వాష్ పిటిషన్ వేశారు. పుష్ప 2 చిత్ర ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ పుష్ప 2 చిత్ర ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై నమోదైన కేసులో అల్లు అర్జున్ను పోలీసులు అరెస్టు చేశారు. నిన్న ఢిల్లీలో పుష్ప 2 సక్సెస్ మీట్ ముగించుకొని హైదరాబాద్ వచ్చిన అల్లు అర్జున్ను ఇంటి వద్ద కుటుంబ సభ్యుల సమక్షంలో అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ విచారించిన అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం నాంపల్లి కోర్టులో 9వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కోర్టు హాలులో జనం ఎక్కువగా ఉండడంతో జడ్జి ఛాంబర్కు అర్జున్ను తరలించారు. ఇదిలా ఉండగా మరోవైపు అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది.
హైకోర్టు తీర్పు వచ్చాకే నాంపల్లి కోర్టు రిమాండ్పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఈ నెల 4న రాత్రి సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పి మహిళ పడిపోగా అభిమానుల తొక్కిసలాటలో ఆమె మృతి చెందింది. రేవతి కుమారుడికి తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో అల్లు అర్జున్ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. BNS 105, 118 సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. సంధ్య థియేటర్ యాజమాన్యం పైన వివిధ సెక్షన్ల కింద కేసును నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. తనపై నమోదైన కేసు విషయంపై అల్లు అర్జున్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. కేసును కొట్టేయాలని క్వాష్ పిటిషన్ వేశారు. అల్లు అర్జున్ను పరామర్శించేందుకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన నివాసానికి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్, గాంధీ ఆసుపత్రికి తరలివచ్చారు. ఆమె మృతి చెందింది. రేవతి కుమారుడికి తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, క్వాష్ పిటిషన్ పై విచారణ ఎంత సమయం పట్టనుంది? అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై అయితే ప్రస్తుతం హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. 4:30 వరకు దీనిపైన ఏదో ఒక స్పష్టత వచ్చిన తర్వాత నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ కి సంబంధించి రిమాండ్ పై అయితే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు కాసేపటి క్రితమే నాంపల్లి కోర్టులో 9వ చీఫ్ అడిషనల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు పోలీసులు అయితే అల్లు అర్జున్ హాజరుపరిచారు. ఆ తర్వాత కొంతసేపటికి ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ తరపు న్యాయవాది హైకోర్టులో అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి క్వాష్ పిటిషన్ 4 గంటలకు హైకోర్టులో విచారణకు రానుందనే విషయాన్ని అయితే నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆ తీర్పు వచ్చాకే ఇక్కడ విచారణను కొనసాగిస్తామని కొంత సమయాన్ని అయితే వాయిదా వేశారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ని కోర్టులో ప్రవేశపెట్టిన సమయంలో ఇటు న్యాయవాదులతో పాటు అభిమానులు చాలా మంది ఎక్కువగా గుమిగూడడంతో కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ అనంతరం జడ్జీలకు సంబంధించినటువంటి చాంబార్ కు తరలించారు. కాసేపట్లో హైకోర్టులో వాదనలు పూర్తయి ఒక స్పష్టత వచ్చిన తీర్పు వెలువడిన తర్వాత అల్లు అర్జున్ కి సంబంధించిన రిమాండ్ పై ఒక స్పష్టత అయితే రానుంది. ఇటు అభిమానులు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు కావచ్చు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏం జరుగుతుంది ఏంది అనే ఆలోచనలు అయితే ఉన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి అయితే కాసేపటి క్రితమే బాధిత కుటుంబీకులు కూడా కొంతమందితో అంటే కేసును ఉపసంహరించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ అంతిమంగా రిమాండ్ పై అయితే న్యాయమూర్తి ఎలాంటి తీర్పు ఇస్తారనేది అయితే ఆసక్తికరంగా మారింది. ఈ ఘటనలో ఇప్పటికే రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు ఇప్పటికీ కూడా బేగంపేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నాడు. అతను ఇప్పటి వరకు కూడా ఈ రోజు 9-10 రోజులు ఘటన జరిగి 9-10 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా ఆ అబ్బాయి అయితే స్పృహకి రాని పరిస్థితి, కాళ్ళు చేతులు కదిలిస్తున్నప్పటికీ కూడా ఇంకా స్పృహలోకి రాలేదు. అతను చూడడం కానీ మాట్లాడడం కానీ చేయట్లేదు అని చెప్పి కూడా బాధిత కుటుంబీకులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే బాధిత కుటుంబానికి అల్లు అర్జున్ 25 లక్షల రూపాయల పరిహారం కూడా ప్రకటించిన పరిహారంలో ఇప్పటి వరకు అయితే ఆ బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందినట్టుగా కూడా బాధిత కుటుంబం చెప్తుంది. అయితే 10 లక్షల రూపాయల చెక్కును అందించారు. మిగిలిన డబ్బుల్ని మరి కొద్ది రోజుల్లోనే ఇన్ని రోజులు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సార్, జైలు శిక్ష కాదండి. ఇట్ ఈస్ నాట్ ఏ జైలు శిక్ష, ఇట్ ఈస్ జ్యుడిషియల్ రిమాండ్ ఓన్లీ. ఉంటాను ఇప్పుడు యాజువల్గా నేను లోనికి వచ్చి నేను వాదనలన్న విషయం ఏదైతే లోన్ జరిగిందో ఆ విషయాలు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. అల్లు అర్జున్ గారిని జడ్జి గారి ముందర ప్రొడ్యూస్ చేసే ముందర
ఏ అక్యూడ్కైనా ఒక రైట్ ఉండిద్ది. తన యొక్క అడ్వకేట్ పెట్టుకుని తన యొక్క రిమాండ్ని యాక్సెప్ట్ చేయొచ్చా చేయకూడదా, తన యొక్క వాదనలు ఎవరైనా వినిపించుకోవచ్చు. అదేవిధంగా ఈ కేసులో కూడా అక్యూడ్ గారు అడ్వకేట్ని పెట్టుకుని తన యొక్క వాదనలు వినిపిస్తున్నారు. అక్యూడ్ అడ్వకేట్ వాదనలు ఉన్న తర్వాత రిప్లై ఆర్గ్యుమెంట్స్ స్టేట్ తరపు నుంచి పీపీ గారు వాదిస్తారు. ఆ రెండింటిని వినియోగించుకుని జడ్జి గారు అనేది రిమాండ్ చేయాలనేది ఇట్ ఈస్ ద కోర్ట్ డెసిషన్ ఆఫ్ ది రిమాండ్ చేయాలవుతుంది అనేది ఉంటుంది. ఇప్పుడు ఇదేంటంటే అడ్వకేట్ గారు చెప్పే విధానాలు ఏమిటంటే అల్లు అర్జున్ గారికి ఎటువంటి ఇంటెన్షన్ కానీ నాలెడ్జ్ కానీ లేదు. ఏదైనా ఈ సెక్షన్ ప్రకారం ఏవైతే సెక్షన్స్ పెట్టారో బిఎన్ఎస్ ప్రకారం ఆ సెక్షన్స్ క్లియర్గా ఏమి చెబుతున్నాయంటే ఇంటెన్షన్ కానీ నాలెడ్జ్ కానీ ఉండాలి, లేదా కామన్ ఇంటెన్షన్ ఉండాలి. ఈ సెక్షన్స్లో ఇంటెన్షన్ కానీ నాలెడ్జ్ కానీ అదేవిధంగా కామన్ ఇంటెన్షన్ కానీ లేదు కాబట్టి ఈ సెక్షన్స్ అప్లికబుల్ కాదు. సెక్షన్స్ అప్లికబిలిటీ లేదు కాబట్టి రిమాండ్ని రిటర్న్ చేయండి అని కోరుతున్నారు. కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వీరు చెప్పిన వాదనని అపోజ్ చేస్తూ లేదు అంటే ఈయన రెగ్యులర్గా వస్తాడు కాబట్టి పీపుల్ వస్తారని, వాళ్ళ యొక్క ఫ్యాన్స్ వస్తారని, అల్లు అర్జున్కి నాలెడ్జ్ ఉంది కాబట్టి ఈజ్ హ్యావింగ్ నాలెడ్జ్ అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వాని యొక్క వాదన వినిపిస్తున్నారు. అదేవిధంగా ఆయన ఏం చెప్తున్నారంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఆయన సెక్యూరిటీ కూడా ఎవరు తీసుకోవాల్సిన బాధ్యత వీళ్ళకే ఉండిద్దని చెప్తున్నారు. అదేవిధంగా అక్యూడ్ అడ్వకేట్ ఏం చెప్తారంటే 2/12/24న ద థియేటర్ హ్యాస్ గివెన్ ఇంటిమేషన్ టు ది పోలీస్. ఇదిగా ప్రోగ్రామ్ ఉంది. జనరల్గా ఏ ప్రోగ్రామ్ అయినా యాజ్ పర్ రూల్స్ ఇవాళ చిన్న ప్రోగ్రామ్ అయినా వినాయక చవితికి మన పర్మిషన్ తీసుకోవడానికి పోలీసు వాళ్ళకి ఇస్తామండి లెటరు. దీంట్లో కూడా ఇచ్చారు, ఆల్రెడీ పోలీస్ ఇంటిమేషన్ కూడా ఇచ్చారు. అందుచేత ఈ రిమాండ్ అనేది ఇల్లీగలు, రిమాండ్ రిటర్న్ చేయని ఆర్గ్యుమెంట్స్ నడుస్తూ ఉన్నాయి. ఎస్.